టాలీవుడ్ టాప్ హీరోయిన మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలయ్య ఈ ఇద్దరు ఇప్పుడు తమ కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన 150 సినిమాలు నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల విషయానికి వస్తే ముందుగా చిరు సినిమాయే రిలీజ్ అవుతుంది అని అందరూ లెక్కలు వేసుకున్నారు. కానీ చిరు సినిమా ఇప్పటికీ పట్టాలెక్కలేదు. బాలయ్య తన 100వ చిత్రాన్ని 2017 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలన్న ప్లాన్తో ముందుకు దూసుకుపోతున్నాడు. శాతకర్ణి లాంటి భారీ హిస్టారికల్ మూవీ షూటింగ్ను ఇప్పటికీ 30% కంప్లీట్ చేసేశాడు. ఇక హీరోయిన్గా శ్రేయ కూడా కన్ఫర్మ్ అయింది. అంతేకాదు బాలయ్య బర్త్డే కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రిష్ పక్కా స్క్రిప్ట్తో షూటింగ్ చకచకా ఫినిష్ చేసేస్తున్నాడు. ఇక మరోవైపు చిరు 150 సినిమా కోసం కత్తి నూరుతూనే ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతూనే ఉన్నాయి. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. జూలైలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అనుకుంటున్నా అనుమానంగానే ఉంది. ఇక హీరోయిన్ ఎంపిక కూడా చిరుకు పెద్ద తలనొప్పిగా మారింది. అనుష్క, నయనతార పేర్లు మారి ఇప్పుడు దీపికా పదుకొనే పేరు వినిపిస్తోంది. ఇక టైటిల్ విషయంలోనూ క్లారిటీ లేదు. సో ప్రతిష్టాత్మక సినిమాల విషయంలో బాలయ్య దూసుకెళ్తుంటే చిరంజీవి మాత్రం మెల్లగా వెనకాలే వస్తానంటున్నాడు. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.